హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇరుముడి మూవీ చూసేసి వస్తున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామియే శరణమయ్యప్ప. అండ్ మచ్ వెయిటెడ్ మూవీ ఇది మాకు, అయ్యప్ప భక్తులుగా. సో చాలా అసలు థియేటర్స్లో ఆ ట్రైలర్ కానీ టీజర్ కానీ వస్తున్నప్పటి నుంచి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. అండ్ మూవీ ఇనీషియల్గా లాంచ్ అయినప్పుడు ఇరుముడి అని పెట్టగానే మనం అయ్యప్ప రిలేటెడ్ చాలా అన్నమయ్య టైప్లో ఉంటుంది అనుకున్నాం. కానీ డైరెక్టర్ వచ్చి ఎప్పుడైతే మనకి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేశారో, ఓకే ఇది సోషల్ కాజ్ ఇవన్నీ కూడా ఉన్నాయని ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళాము. సో మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, బేసిక్గా చాలా హెవీ ఎమోషన్ ఉంటుంది మూవీలో. చాలా చాలా బాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారికి మళ్ళీ బ్యాక్ ఒక మంచి క్యారెక్టర్ రాసి స్టోరీ రైటింగ్ అదిరిపోయింది అసలు. అసలు ఎవ్రీ బిట్ కూడా సీన్లో మనకి ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ నుండి చివరి వరకు కూడా ఒక సస్పెన్స్ అనమాట. అంటే ఒక టైప్ ఆఫ్ మనుషులు ఆ మూవీలో కనిపిస్తున్నంతసేపు మనకి అబ్బా ఏమవుతుందో ఏంటో అని ఒక టైప్ ఆఫ్ సస్పెన్స్ లాగా, ఒక భయం కలిగించేలాగా తీసారు. స్టోరీ రైటింగ్ అదిరిపోయిందంటే ఆ సస్పెన్స్ కూడా చాలా చాలా బాగా. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ మూవీ ఏంటంటే, మనకి ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ విలేజ్, ఆ అడవిలో సెటప్ కానీ, ఈవెన్ మనకి ఆ కలర్ గ్రేడింగ్ కూడా అలా సెట్ చేశారన్నమాట. ఆ సస్పెన్స్ కానీ, కొంచెం ఎమోషన్, కొంచెం భయం అన్నీ క్రియేట్ అయ్యేలాగా కేర్ తీసుకున్నారు ఓవరాల్గా మూవీలో. నాకైతే రవితేజ యాక్టింగ్ అదిరిపోయింది అనిపించింది. చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. చాలా మొన్న అయితే నేనే చెప్పాను రివ్యూలో, భక్త మహాశైలకు విజ్ఞప్తి చూశాక, ప్లీజ్ ఎవరైనా రవితేజకు ఒక మంచి సినిమా రాయండి అని చెప్పాను రివ్యూలో. చాలా దరిద్రపు కొట్టు సినిమా అదైతే మాత్రం. దాని తర్వాత కాస్త ఇది బెటర్గా వచ్చింది మూవీ. అండ్ ఆల్సో ఈ మూవీలో ఆయన్ని చూస్తే మనకి కొంచెం ఆ పాస్ట్లో ఈయన ఇలా కూర్చున్నారేమిటి, ఆయన ఏం మాట్లాడనివ్వట్లేదు అనుకుంటున్నారు కదా, మాట్లాడినిస్తాను. రాజాది గ్రేట్ తర్వాత నాకు ఆయన ఎప్పుడు చూసినా కూడా అదే క్యారెక్టర్లో ఉండిపోయినట్టుగా అదే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఫర్ చేంజ్ ఈ మూవీలో కొంచెం మేకప్ అది బాగా చేశారు. సో అలాగా బ్లైండ్ క్యారెక్టర్ ఏదైతే చేశారో అలాగే చూస్తున్నట్టుగా ఏమనిపించలేదు, చాలా బాగా చేశారు. అండ్ ఆ పాప ఎవరైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ని చాలా 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 బాగా తీసుకుని వచ్చారు. ఆ ఇరుముడి టైటిల్ ఎందుకు పెట్టారో, అసలు సినిమా ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇరుముడి ఏమిటి అనేది ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఇద్దరి మధ్యన పడిన ముడి, అది డాటర్ ఫాదరు, ఇంకోటి ఏంటి అయ్యప్ప భక్తులకిను అయ్యప్పకి, తర్వాత ఊరికి మధ్యను రవితేజ ఆ త్రినాథ్ అన్న క్యారెక్టర్కి పడిన ఒక ముడి ఏదైతే ఉందో అనుకుంటూ క్లారిఫికేషన్ ఇచ్చారు. సో మనం ఒక మైండ్ సెట్తో వెళ్ళాలి. ఇది అన్నమయ్య టైపు దేవుడి సినిమా అనుకుని వెళ్తే మనం ఓకే అంత ఎక్కదు. నేను అసలు యాక్చువల్లీ ఇనీషియల్గా టీజర్ వచ్చినప్పుడు అలాగే అనుకున్నాను నేను. కానీ ఎప్పుడైతే ఆ ట్రైలర్ చూసి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాక దానితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఉంది అనేది అయితే అర్థమైంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాలి. చాలా హెవీ ఎమోషన్ ఉంటుంది మూవీలో. అట్ వన్ పాయింట్ మీకు అందరికీ షాక్ అవుతారు. మేమైతే అనుకున్నాము, లిటరల్గా చాలా షాక్ ఎలిమెంట్ అదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ప్లీజ్ ఎవరు కూడా నా రివ్యూ చూసినా నేను స్పాయిలర్స్ ఇవ్వను. స్పాయిలర్స్ చూడొద్దు, డెఫినెట్గా అయితే చూడొద్దు. ఆ మూవీలో ఆ స్పాయిలర్ తెలిసిపోయింది అంటే మాత్రం వేస్ట్ ఇంకా మూవీ చూసి కూడా. సో యా, మీరు చెప్పండి, అయ్యప్పమ్మ అలా వేసుకుని సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా అనిపించింది? నాదంటే ఫ్యూ థింగ్స్, నాకు కొన్ని పాయింట్స్ బాగా నచ్చాయి. అండ్ అట్లీస్ట్ ఈ మూవీ చూడాలి అంటే మీకు కొంత అట్లీస్ట్ తమిళ్ మూవీస్ కొన్న చూసి కొంచెం అసలు స్టైల్ ఏంటి అనేది తెలియాలన్నమాట. లైక్ ఇప్పుడు ధనుష్ మూవీస్ ఉంటాయి కదా, అలాంటివి ఏంటి రియలిస్టిక్, రియలిస్టిక్ యాక్సెప్ట్ చేయగలగాలి. ఈవెన్ అయ్యప్ప కూడా అంతే. ఇప్పుడు ఒకవైపు ఏమో ఈజీ అనిపిస్తుంది, ఒకవైపు టఫ్. అంటే అలాగే ఇది కూడా ఏంటంటే, మూవీ కూడా వాళ్ళు చూపించేది ఏది కూడా ఫాల్స్ థింగ్ లేదు, లేదా ఆర్టిఫిషియల్గా ఏదో హైప్డ్ అప్ కాదు. కానీ అది హార్డ్ హిట్టింగ్ ఉంటుంది అనమాట. మనం ఒకవైపు యాక్సెప్ట్ చేయలేనిది చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎమోషన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మూవీ అంతా కాన్సెప్ట్ గర్ల్స్ మీదే ఉంటుంది. అది మనం చూసినప్పుడు ఏంటి ఇలా చూపిస్తున్నారు అనుకుంటాం, కానీ అది యాక్చువల్గా చాలా ఊర్లలో, రూరల్ ఏరియాస్లో కానీ ఇప్పటికి కూడా మనం చాలాసార్లు వింటున్నాము. అవన్నీ జరిగినవే వాళ్ళు చూపించారు. అండ్ మా హస్బెండ్ ఒక సీన్ చూసి ఏంటి అసలు ఇది అనిపించింది ఒక చోట. కాకపోతే మా ఫాదర్ కూడా వచ్చారు. పెద్దాపురం మరిడమ్మ టెంపుల్ దగ్గర కొంతమంది ఇట్లానే చేస్తూ ఉంటారు, అది కామనే అన్నట్టుగా చెప్తే ఒక విషయం నేర్చుకున్నాడు దీన్ని కూడా. అంటే అది ఏంటంటే, మనకి కొన్ని సీన్స్ తెలియక మనకి ఏంటి అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా దాని వెనక చాలా హోంవర్క్ అది జరిగిందేమో అనిపించింది కొన్ని సీన్స్ రాసినందుకు. నాకు ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడైతే ఆ షాకర్ వచ్చిందో అక్కడ కొంచెం ఏంటి అసలు, ఎందుకు ఇది ఎలా చేశారు ఇలాగా దారుణం అసలు అనిపించిన, చివరాఖరికి ఇంకా అక్కడి నుంచి కొంచెం డిస్కనెక్ట్ అయిపోయినట్టు అనిపించేసింది నాకు. కానీ చాలా ఎమోషనల్గా అనిపించిన
రవితేజ అసలు తీసుకుని వచ్చాడు సెకండ్ హాఫ్లో, చాలా బాగా యాక్ట్ చేశాడు. కానీ క్లైమాక్స్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద మూవీ. అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం. శివ నిర్వణ గారు ఇప్పుడు ఎప్పుడైతే ఇది అన్నమయ్య సినిమా టైప్ కాదు, దేవుడి సినిమాలా కాదు అనుకుంటూనే దానిలో చాలా బ్యాక్ మీనింగ్ అయితే ఒకటి ఉంటుంది అద్భుతంగా. అది క్లైమాక్స్ యాక్చువల్లీ అంటే బేసిక్ రైటింగ్, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ రైటింగ్, ఫ్లాలెస్ అనమాట. అంటే ద వే హీ జస్టిఫైడ్ ఎవ్రీథింగ్, దానికి ప్రాపర్గా ఇచ్చేసాడు ముందే ఎందుకు అసలు ఇది ఇలా అనేది, మళ్ళీ లాస్ట్లో మీద కనెక్ట్ చేస్తాడు. సో అంటే మనకి యాజ్ అ రైటర్ ఎక్స్ట్రాడినరీ రైటింగ్ రీసెంట్ టైమ్స్. యా ఆ షాకర్ ఎలిమెంట్ ఎప్పుడైతే ఉందో మన తెలుగు ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు, రైట్? సో దాన్ని జస్టిఫికేషన్ నీకు క్లైమాక్స్లో ఇస్తారనమాట, ఎందుకు ఏమిటి అనేది. ఎవరైనా కనుక మాలికాపురం కానీ మనం ఇంకోటి చూసే ఉంటుంది 41 డేస్. సో 41 డేస్ ఇవన్నీ కూడా అయ్యప్ప బేస్డ్ మూవీస్ అనమాట. సో దాంతో కంపేర్ చేయలేము, కానీ మనకి అందులో ఒక స్పిరిచువల్ మీనింగ్ ఒకటి ఉంటుంది, మెసేజ్ ఒకటి ఉంటుంది. అలాగే ఆయన మెసేజ్ లేదంటూనే మేబీ ఐ డోంట్ నో మనం కనెక్ట్ అయ్యామో అలా మనకు తెలియదు, కానీ బట్ కొంచెం ఆలోచిస్తే కనుక అక్కడ డైలాగ్స్ వాళ్ళు రాసినవి కూడా ఒక క్యారెక్టర్ వచ్చి ఒక డైలాగ్ చెప్తూ ఉంటుంది లాస్ట్లో ఆ క్యారెక్టర్. సో వాటిని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మూవీ, ఆ కాన్సెప్ట్ ఏమిటి, రైట్? అంటే ఆ దాని నుంచే అతను ఆ పేర్లు పెట్టి ఆ క్యారెక్టర్స్ డెవలప్ చేశాడు. సో ఇట్ ఈస్ అ క్లియర్లీ ప్లాన్డ్ థింగ్ దట్ వాట్ ఎవర్ హీ హాజ్ ఇన్ హిస్ మైండ్ అది ప్రాపర్గా అలా ల్యాండ్ చేశాడు. సో ఐ థింక్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే అదే ఆ హెవీనెస్ ఒకటి, టోన్ ద వే ఇట్ వాస్ టోల్డ్, దాన్ని కొంచెం ఇంకేమైనా బెటర్గా చెప్పుకుండొచ్చు ఆ సాఫ్ట్వేర్. క్లైమాక్స్ ఇంకొంచెం ట్రిమ్ డౌన్ చేసుకోవచ్చేమో, అంటే మనం తట్టుకోలేము, మేము అందులోనూ చాలా ముందుకు కూర్చొని చూసాము. సో అది కొంచెం టూ హెవీగా అనిపించింది. సో ప్లీజ్ మేక్ యువర్ మైండ్స్ ముందే వెళ్ళినప్పుడు ఇది అయ్యప్ప సినిమానే. కానీ ఇరుముడి టైటిల్ చూసి ఇప్పుడు వీళ్ళు చిన్నప్పుడు పక్కింట్లో ఆవిడ బ్రహ్మ సినిమాకి, మోహన్ బాబు గారు ఆయన సినిమాకి బ్రహ్మ టైటిల్ చూసి నన్ను తీసుకెళ్ళంటే తీసుకెళ్ళేట, బ్రహ్మ సినిమా దేవుడి సినిమా అనుకుని. సో అలాగా కొంచెం పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఇరుముడికి తీసుకెళ్ళంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయండి. ఎస్ అయ్యప్ప పాటలు ఉంటాయి, మనం అందరం డిసప్పాయింట్ అయ్యాము మన మల్లెపూల పల్లకికి. సో జీవి అబ్బాయి పేరేంటి, ప్రకాష్, జీవి ప్రకాష్ అంతే. ఒకవేళ తప్పైతే కింద కామెంట్స్లో పెట్టండి రా, బుర్ర పని చేయట్లేదు, 12 ఎంత అయిపోయింది. సో అబ్బాయి పేరు ప్రకాషే. సో అతను స్టేజ్ మీద ఏదో సర్ప్రైజ్ ఉందన్నాడు కదా. సో సర్ప్రైజ్ ఏం లేదు, మనకు అందరికీ తెలిసినట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఒరిజినల్ సాంగ్ అని పెట్టారు. కానీ అది ఎక్కడ పెట్టారు ఏమిటి అనేది మీరు సినిమా చూడండి. ఇంకా అయ్యప్ప భక్తులకి సాటిస్ఫై అవుతారా అంటే చాలా టిడ్బిట్స్ లాగా ఉంది, అంటే టైటిల్ పెట్టినందుకు కొంచెం అలా పెట్టేసుకుంటే వెళ్ళిపోయారు. ఉంది ఆ కాన్సెప్ట్. అంటే ఇది ఎలా చూడాలంటే నాట్ అయ్యప్ప, లైక్ డివోటీ అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు ప్లస్ ఆ ఎన్విరాన్మెంట్, ఆ విలేజ్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని బ్యాక్ డ్రాప్. సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట, మల్టిపుల్ లేయర్స్. డైరెక్టర్ ఎంచుకున్నది ఏమిటంటే సోషల్ కాజ్ ఈజ్ హిజ్ మెయిన్ థీమ్. దాన్ని చుట్టూరు ఈ సస్పెన్స్ బిల్డ్ చేసుకున్నాడు. దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక బ్యాడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక మనిషికి లింక్ చేసుకుని అతను ద్వారా ఇది ఎలా సాల్వ్ అవుతుంది అనేది ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే దానికి అయ్యప్ప స్వామి మాల ఈ రూల్స్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తాం కాబట్టి దానిలో వచ్చే మనకి లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్లో ఉన్నప్పుడు నీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తే నువ్వు ఎలా ఎదుర్కొన్నావు అనేవి క్రియేట్ చేసి దాని నుంచి స్టోరీ వెళ్ళాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు అయ్యప్ప స్వామిని తీసుకున్నారు అంటే మీకు ఎందుకు అనిపించింది? అక్కడ అతను చెప్పింది ఆ 41 డేస్లో అటాక్ అనేది కాదు, కరెక్ట్గా మాల టైంలో అమ్మాయి అదే ప్యూబర్టీ హిట్ అవుతుంది. యా, సో అప్పుడు ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడడానికి చూసుకోవడానికి ఉండదు కాబట్టి ద కమ్యూనికేషన్ బ్రేక్స్ డౌన్. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ అనమాట. అదర్వైజ్ వాళ్ళు రోజు మాడుకొని అన్ని తెలుసుకుంటాడు కాబట్టి అదే దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ వేర్ దట్స్ వై హీ చోజ్ దట్. బట్ మళ్ళీ చెప్తున్నాను, స్పాయిలర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ ఎవరి దగ్గరైనా వెళ్ళి అడిగితే మాత్రం యూ విల్ నాట్ ఎంజాయ్ దిస్ మూవీ డెఫినెట్లీ. అది అంటే అది ఒక ఎమోషనే, చాలా హార్డ్ హిట్టింగ్ ఎమోషనే కూడా అయినా కూడా మీరు చూడాలి. అది చూస్తేనే మీకు సర్ప్రైజ్ క్లైమాక్స్లో కూడా మీరు కనెక్ట్ అవుతారు. అప్పుడే ఇదంతా ఎందుకు అనేది మనకి ఒక పర్పస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట వెన్ యూ గో బ్యాక్ అండ్ కనెక్ట్ ద డాట్స్ క్లైమాక్స్ నుంచి.
సో అతను అసలు ఆ పాప కానీ రవితేజ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా మీకు అప్పుడు కనెక్ట్ అవుతాయి అనమాట. పేరు ఎందుకు పెట్టారు అట్లాగా ఇవన్నీ. సో అందుకే ఎందుకు ఇరుముడి జస్టిఫికేషన్ అనిపించిందంటే ఇప్పుడు ఆ 41 days కూడా మాకు అలాగే ఉంటుంది అనమాట. అంటే ఒకవైపు కష్టం అనిపిస్తుంటుంది, ఒకవైపు ఏమో ఆ ఫైనల్ హ్యాపీ, అంటే అది అయ్యే కొద్దీ హ్యాపీనెస్ లేదా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ నడుస్తుంటాయి. సేమ్ థింగ్ ఈ సినిమా కూడా ఒకవైపు హార్డ్ హిట్టింగ్ ఉంటుంది, ఒకవైపు అరే స్టోరీ బాగుంది కదా అనిపిస్తుంది, ఒకవైపు ఏమో కరెక్ట్ స్టోరీ అనిపిస్తుంది. మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ నిజంగా. అసలు ఎవ్రీ మినిట్ సస్పెన్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. అంటే అది ఎంత రాగా బిల్డ్ చేశాడంటే ఆ క్యారెక్టర్స్ వస్తుంటే భయం వేస్తుంది మనకే లిటరల్గా. సో యా, ప్లస్ మల్టిపుల్ ఎవరైనా ఉండొచ్చు అనేది మెయింటైన్ చేసుకువెళ్ళాడు. అది అన్ని రకరకాల పీపుల్ ఉంటారు, ఎవరు ఏం చేస్తారు అంటే ఓ ప్రాబ్లం అవుతుంటుంది, బట్ ఈ ప్రాబ్లంకి మించిన ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ అలా. యా, అండ్ పిల్లలు చూడొచ్చా అంటే ఐ డోంట్ నో, ఇట్స్ అప్ టు యూ. నేను మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాను, బట్ నాకు ఫస్ట్ వెళ్ళాక అబ్బా ఎందుకు దీన్ని తీసుకొచ్చాను, ఇలా ఉన్నాయి సీన్స్ అనిపించినా కూడా ఐ థింక్ వాళ్ళకి తెలియాలి కూడా, సొసైటీలో వాళ్ళ చుట్టూరు ఉండే మనుషుల్లో ఇలా ఉంటారు, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది. ఎస్పెషల్లీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కూడా ఇప్పుడేం సేఫ్టీ లేదు, వాళ్ళకి కూడా తెలియాలి అసలు మన చుట్టూరు మనకు కనిపించే వాళ్ళందరూ మంచిగా ఉన్నా కూడా మంచి వాళ్ళు కాదు అసలు ఎలా అనేది కొంచెం చూపిస్తే కూడా బెటరేనేమో అనిపించింది నాకైతేను. బట్ మా అమ్మాయికి ఆల్రెడీ చెప్పాను ఇదంతా ఫిక్షనల్ డ్రామా, సో ఇట్స్ నాట్ రియల్, జస్ట్ మూవీ. నేను ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను, అది చూస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం నేను యాక్టింగ్ అది ఓవర్ యాక్టింగ్ ఇవన్నీ చేసినా దానికి అర్థమవుతూ ఉంటుంది ఏది డ్రామా ఏది కాదని. సో షీ వాజ్ ఫైన్ అనమాట. బట్ వాళ్ళకి ఏంటంటే కోర్ ఎసెన్స్ అనేది అర్థమవుతుంది ఏది మంచిది కాదని. ఓవరాల్గా మూవీ అంత ఎక్కదు వాళ్ళకి. సో చూపిస్తా అంటే చూపించండి, చాలా రాగా కూడా ఉంటుంది అండ్ హార్డ్ హిట్టింగ్, డెఫినెట్లీ ఎమోషనల్ మూవీ. ఆయన చెప్తున్నట్టే ఉంది మూవీ అంతా కూడా. ఈ సెట్ రైట్ ఎక్స్పెక్టేషన్స్, ఈవెన్ దో మనమందరం ఇనీషియల్గా ఇరుముడి అని టైటిల్ పడగానే అది అబ్బా అనుకుని డెఫినెట్గా అయ్యప్ప రిలేటెడ్ అనుకున్న తర్వాత ఇంకా ఇందాక చెప్పినట్టుగా మనకి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు కాబట్టి అదే దాంతో వెళ్ళాము. బట్ చాలా స్ట్రాంగ్గా భలే ఉందిలేండి, అంటే ఎమోషన్ కానీ సస్పెన్స్ బాగా చేశారు. మీరు ఇంకేమైనా చెప్తారా? ఆ క్లైమాక్స్ గురించి ఏమైనా చెప్పకుండా అలా ఏమైనా ఇస్తారా? క్లైమాక్స్ ఒక టైంలో నాకు లాస్ట్కి వచ్చి ఏమనిపించింది అంటే అది ఇంత ఇంపార్టెంట్ది ఎలా రాశాడు, ఇంత ఇంపార్టెంట్ ఎలా మిస్ అయిపోయి ఇలా చేశాడు ఏంటి అనుకున్నాను. బట్ క్లైమాక్స్లో దాని ఒక ఆన్సర్ దొరికిందనమాట. ఏంటంటే అక్కడ క్లైమాక్స్లో అంటే మెయిన్ అయ్యప్ప దాంట్లో ఏంటంటే గురుస్వామి అయినా మాల వేసిన వాళ్ళు ఎదురు వాళ్ళల్లో కూడా ఎదురు వాళ్ళు కూడా అయ్యప్పనే. సో అక్కడ ఏంటంటే ఎవరైతే లాస్ట్లో మళ్ళీ వచ్చి కనిపిస్తారో ఈ గురుస్వామికి ఎలా అయితే కనిపిస్తారో వాళ్ళే అయ్యప్ప యొక్క అవతారం అనుకో. అప్పుడు వచ్చిన పర్పజే ఇవన్నీ సాల్వ్ చేయడానికి అని చూడాలి. ఆ క్యారెక్టర్ ఎగ్జిస్టెన్స్ విల్ బి దట్ అనేది మనకు అప్పుడు కనెక్ట్ అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అంటే అక్కడ ఆ క్యారెక్టర్ ఒక పర్పజే అయ్యప్ప దైవం మానుష రూపేణ అంటారు కదా. అంటే ఏంటంటే దైవం మనుషుల రూపంలోనే వస్తాడు అనమాట. ఒక మొత్తం నగలేసేసుకొని అవి వేసుకొని కాదు, మనలాగే మనుషుల్లాగా వచ్చి, కానీ వాళ్ళు చేసే పని, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు చేసే ఏం పనులు చేశారనే దాన్ని బట్టి వాళ్ళు దైవం అయ్యారు. అది ఆ జస్టిఫికేషన్ లాస్ట్లో దొరుకుతుంది. అవును, లేకపోతే అది ఒక్కటి ఆ జస్టిఫికేషన్ లేకపోయి ఉంటే కొంచెం కష్టమయ్యేది, చాలా ట్రాజడీ వచ్చేసేది మూవీ అంతా కూడా. సో జస్టిఫికేషన్ ఇచ్చాడు. సో ఓవరాల్గా అయితే బాగుంది మూవీ. రవితేజకి బెస్ట్ మూవీ పడింది ఆఫ్టర్ సో మెనీ ఫ్లాప్స్ అండ్ సో మెనీ బ్యాడ్ మూవీస్. పాప కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అమ్మాయి యాక్చువల్లీ ద బెస్ట్, బికాజ్ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసింది. వాళ్ళిద్దరి మధ్యన బాండ్, అసలు ఆ ఎమోషన్ చాలా బాగా డైరెక్ట్ చేశారు, బిల్డ్ చేయడం ఎంత కనెక్ట్ అయిపోతా ఉంటే మనం చాలా బాగా చేశారు అదంతాను. హీరోయిన్ ఓకే ఉందా అంటే ఉంది, అమ్మాయి కూడా ఏదో యాక్ట్ చేసుకుంది. సాయి కుమార్ గారు బాగా చేశారు అండ్ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఎవరు బాగా చేయలేదు అన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ చాలా కలెక్టివ్గా మంచి టీం వర్క్ చేశారు. అండ్ మెయిన్ నాకు ఆ ఊరు ఏదైతే పిక్ చేసుకున్నారో ఐ డోంట్ నో అది సెటప్పా లేకపోతే ఏమన్నా వేసారో తెలియదు, కానీ ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం ఒక ఊరిలోనే సెటప్ వేసుకున్నాం మేము అన్నారు. బట్ ఆ పిక్ చేసుకున్న ఊరు పర్ఫెక్ట్ సింక్ అయింది అది, ఆ థీమ్ అంతా కూడా. ఎనీవే చాలా లెంగ్త్ ఎక్కువైపోయింది వీడియో, సో ఎవరికైనా చూద్దాం అనుకుంటే ఇరుముడి థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎమోషనల్ ఉంటుంది అగైన్ చెప్తున్నాను. బట్ గో విత్ రైట్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకోండి, చాలా టూ మచ్ హెవీ ఉంటుంది సెకండ్ హాఫ్ నుంచి. అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇరుముడి టీం అందరికి. స్వామి శరణమయ్యప్ప.
యా డెఫినెట్లీ హిట్ అని అనుకుంటున్నాను నేను. ఓకే బాయ్.